వీక్షించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. దేవుని మహాదయని బట్టనే మనం ఈ సమయానికి ప్రవేశించాం. ఈరోజు మనం గిద్యోను కొరకు తెలుసుకుందాం. ఈ గిద్యోను గాను చోటన గోధుమలు తోలుకొట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇజ్రాయేలును న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలంలో ఇజ్రాయేలు చేసిన అపరాధాలను బట్టి దేవుడు ఇజ్రాయేలును మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు ఇజ్రాయేల్ని పరిపాలిస్తున్నారు, ఇజ్రాయేల్ మీద ఆధిపత్యం చేస్తున్నారు. దాన్ని భరించలేని ఇజ్రాయేలు మళ్ళీ యెహోవాకు మొరపెట్టారు. దేవా, మేము పాపం చేస్తున్నాం, మిద్యానీయుల చేత బందీలమై ఉన్నాం, మిద్యాలు మా మీద ఇదిగో అధికారం చెలాయిస్తున్నారు, మమ్మల్ని ఎదగనివ్వటం లేదు, మమ్మల్ని మిద్యానీయుల చేతిలో నుండి విడిపించవా అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తన యొక్క దూతను గిద్యోను వద్దకు పంపించాడు. దేవుని దూత గిద్యోను దగ్గరకు వచ్చి ఎలా ఉంటుంది, బలపరాక్రమవంతుడైన గిద్యోను, ఇదిగో నువ్వు లేచి ఇజ్రాయేలును మిద్యానీయుల చేతుల నుంచి విడిపించు అని దూత చెప్పినప్పుడు గిద్యోను ఏమంటున్నాడు తెలుసా? దేని సహాయం చేత నేను ఇజ్రాయేల్ని విడిపించగలను అంటున్నాడు. దయతో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవదూత గిద్యోనుతో చెప్తుంది, బలపరాక్రమవంతుడు, నీలో బలం ఉంది, పరాక్రమం ఉంది, ఇదిగో నువ్వు యుద్ధం చేయగలవు, ఆ శక్తి నైపుణ్యాలు నీకున్నాయి అని దేవదూత చెప్తుంటే ఈ గిద్యోను ఏమంటున్నాడు? దేని చేత నేను ఇజ్రాయేలును విడిపించగలను అంటున్నాడు. ఇదిగో ప్రియ సోదరి సోదరుడా, గిద్యోను ఎలా ఉన్నాడంటే ఏదో తన పంతాన్ని చేసుకుని జీవిస్తున్నాడు. అంటే తనలో ఉన్నటువంటి పరాక్రమం కూడా తాను ఇదిగో నేను ఒక పరాక్రమవంతుడై ఉన్నాను, నాలో చాలా ఇది ఉంది అని తనకున్నటువంటి దానిని హెచ్చించుకుని దాని చేత నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి మనస్సుతో గిద్యోను లేడు. తనకున్నది తను కలిగి ఉన్నప్పటికీ కూడా గిద్యోను ఎంతో నెమ్మదిగా జీవనాన్ని సాగిస్తున్నాడు. అదే మనమైతే ప్రియ సోదరి సోదరుడా, మనకు లేదు కూడా చూపించడానికి ప్రయత్నిస్తాం, మనకు లేదు కూడా బయలుపరుస్తాం, మనకు లేని దాన్ని కూడా ఇదిగో ఇతరులకి చూపించి వాళ్ళని భయపెట్టాలనో లేకపోతే వాళ్ళు కృంగదీయాలనో మనం చేసే ప్రయత్నాలు చాలా దారుణంగా ఉంటాయి. చూడండి, బలం లేని వాళ్ళు బలం ఉన్నట్టుగా మాట్లాడతాం, జ్ఞానం లేని వారు జ్ఞానం ఉన్నట్టుగా మాట్లాడతాం, ఇదిగో ఏమీ చేత కాకపోయినా అన్నీ చేయగలమని మాట్లాడతాం. అలాంటి మాటల వల్లే మనం ఏమీ చేయలేక ఇదిగో ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాం. కానీ గిద్యోను బలవంతుడైంది కూడా తాను బలవంతుడైనటువంటి ఆలోచన లేని జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. గిద్యోను ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? గిద్యోను తనకు కలిగిన దాన్ని విర్రవీగేటువంటి మనస్తత్వంతో ప్రదర్శించేవాడు కాడు గిద్యోను. మనమైతే లేని దాన్ని కూడా ప్రదర్శిస్తున్నాం, మనం ఏమంటాం? లేచానంటే మంచివాడిని కాదు, నేను వచ్చానంటే సస్తావు, జాగ్రత్త ఏమనుకుంటున్నావు అంటాం. మనం వెళ్ళి ఏమి చేయలేం. ప్రియ సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయి. ప్రతి వారు ఒక నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు, నీవు కూడా ఒక నైపుణ్యాన్ని కలిగి ఉన్నావు. నీవు కలిగి ఉన్న నైపుణ్యాన్ని నువ్వు ఇదిగో దాచి అణిగి మణిగి నువ్వు జీవిస్తున్నట్లయితే నీ దేవుడికి బహుయిష్టుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దయతో ప్రియ సోదరి సోదరుడా, గిద్యోను తనకున్న దాన్ని బట్టి విర్రవీగే మనస్తత్వం గలవాడు కాడు. తనకున్న దాన్ని దాన్ని ఒక ప్రత్యేకంగా కూడా బయటికి తీసుకురావాలి గిద్యోను. అసలు దాన్ని కలిగి ఉన్నానని కూడా అర్థం కావట్లేదు గిద్యోనికి. అంటే దాని గురించి ఆలోచించట్లా. కానీ మనం ఏం చేస్తున్నాం? లేని దాన్ని ప్రదర్శించడానికి మనం పడే ప్రయాస అంతా ఇంత కాదు. లేని దాన్ని ప్రదర్శించడానికి పడే ప్రయాస ప్రతి దగ్గరికి వెళ్ళిపోతాం తీర్పు తీర్చడానికి. అసలు మనం ఏం న్యాయం చేయగలం? తీర్పు తీరుస్తున్న సమయంలో ఒకరికి న్యాయం చేస్తున్నా మరొకరికి అన్యాయం చేస్తామనే ఆలోచన ఉందా? మనకి ఆలోచన ఉందా? పంచిపెట్టే విషయంలో ఒకరికి న్యాయం చేసినా మరొకరికి అన్యాయం చేస్తామనే ఆలోచన మనకుందా? అసలు మనం ఏం చేయగలం? ప్రియ సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా ఆలోచించి గిద్యోనులో ఉన్నటువంటి గొప్ప విలువైన విషయాన్ని కూడా గిద్యోను గ్రహించలేనంత సామాన్యమైన జీవితాన్ని జీవిస్తున్నాడు.
అది సమయం వచ్చినప్పుడు దేవుడే బయటికి తీసుకొస్తాడు. గిద్యోన్ని ఒక పరాక్రమశాలిగా సృష్టించిన దేవుడు సమయానికి గిద్యోనుని బయటికి తీసుకొస్తున్నట్లే నీకు ఒక గొప్ప గుణ లక్షణాన్ని ఇచ్చిన దేవుడు, ఒక గొప్ప యోగ్యతనిచ్చిన దేవుడు, ఒక గొప్ప బహుమానం ఇచ్చిన దేవుడు. నువ్వు దాన్ని కలిగి ఉన్నానని నువ్వు అనుకోకుండా కాముగా ఉన్నట్టయితే దాన్ని ఒకసారి నీ దేవుడు బయటికి తీసుకొస్తాడు. నువ్వు కలిగి ఉన్న దాన్ని దేవుడు నీకు ఒకసారి బయటికి తీసుకొస్తాడు. నువ్వు ఎంతకాలం కలిగి ఉన్నాను అనుకోలా, కానీ దేవుడు నీలో ఉన్న దాన్ని బయటికి తీస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఇదిగో నీలో దేవుడు చాలా గొప్పమైనవి, ఇదిగో విలువైన విషయాలు ఉంచాడు. అవి నీకు అర్థం కాకపోవచ్చు, నీకు కూడా అర్థం కానిటువంటి విషయాలు కొన్ని నీలో ఉంచాడు. అయినా వాటిని ఆయన సమయానికి బయటికి దిగిపోతున్నాడు. దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఇదిగో నువ్వు ఏం చేస్తున్నావు, లేని దాన్ని ప్రదర్శించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు కనుక నీలో గుప్తమైన దాన్ని దేవుడు బయటికి తీయడానికి ఇష్టపడకుండా వాటిని అలాగే వదిలేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవుడా, నాలో కూడా ఒక గొప్ప విలువైన విషయాన్ని ఉంచావు నాయన. దాన్ని మీరు బయటికి తీయకముందే నాలో లేని వాటిని ప్రదర్శిస్తున్నాను కనుక నాలో ఉన్న విలువలు అంతరించిపోతున్నామనే సత్యం ఈ వాక్యం ద్వారా బయలుపరిచిన శ్రేష్టమైన మీ దయకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.